హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే మ్యాడీ గదిలో ఉండి బాధపడుతూ ఉంటే మధు మ్యాడీ దగ్గరికి వెళ్తుంది. ఏంటి మ్యాడీ, ఎందుకు అలా ఉన్నావు అని అంటూ ఉంటే, ఏం చెప్పమంటావు మధు, మనం శ్రేయ మనల్ని అర్థం చేసుకుంటుంది అనుకున్నాను, కానీ శ్రేయ మాత్రం ఇలా చీట్ చేసింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. చిన్ని విషయంలో అప్సెట్ అయిన నేను శ్రేయాని ఎలా పెళ్లి చేసుకోవాలి? కాస్త టైం అడిగినా కూడా శ్రేయ వినిపించుకోలేదు అని మ్యాడీ బాధపడుతూ ఉంటే, మధు, మ్యాడీ, ఇప్పుడు నువ్వు బాధపడి మీ పేరెంట్స్ని బాధ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు? ఇప్పుడు శ్రేయతో ఎంగేజ్మెంట్ చేసుకో, పెళ్ళి వరకు తనతో పెళ్ళికి కాస్త ప్రిపేర్ అయినట్టు ఉంటుంది. ఈలోపే చిన్ని వాళ్ళమ్మ ఏ తప్పు చేయలేదని తెలిస్తే అప్పుడు జరిగింది నిశ్చితార్థమే కాబట్టి పెళ్ళి ఆపొచ్చు అని మధు అంటూ ఉంటే మ్యాడీ చూస్తూ ఉంటాడు. లేదు మధు, నాకు చిన్ని విషయంలో అస్సలు నమ్మకం లేదు అని అంటూ ఉంటే, మ్యాడీ, చెప్పాను కదా, మనం అనుకున్నవన్నీ నిజాలు కాదు, అనుకోనివన్నీ అబద్ధాలు కావు అని. ఇప్పుడు నువ్వు ఇలా బాధపడి మీ అమ్మ నాన్న మీ ఇంట్లో వాళ్ళంతా బాధపడుతూ ఉంటే ఎలా చెప్పు? పైగా ఇంట్లో అంతా గెస్ట్లు ఉన్నారు. వాళ్ళందరి ముందు నువ్వు ఇలా బాధపడుతున్నట్లు ఉంటే వాళ్ళు ఏమనుకుంటారు? మీ నాన్న పరువు అందరిలో పోయినట్టు అవుతుంది కదా. అందుకే నా మాట విని రెడీ అయ్యి హ్యాపీగా శ్రేయతో ఎంగేజ్మెంట్ చేసుకో అని మధు చెప్పగానే, మ్యాడీ, సరే మధు, నువ్వు చెప్తున్నావు కాబట్టి, నా బెస్ట్ ఫ్రెండ్వి చెప్తున్నావు కాబట్టి నీ మాట కాదనలేను. నాకు ఇష్టం లేకపోయినా ఈ ఎంగేజ్మెంట్ చేసుకుంటాను, నువ్వున్నావన్న ధైర్యంతో అని మ్యాడీ చెప్పగానే మధు లోపల చాలా బాధపడుతూ ఉంటుంది. ఈ మాట నీతో చెప్పడానికి నేను ఎంత బాధపడుతున్నానో తెలుసా మ్యాడీ? నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. నీ పక్కన నేనే ఉండాలి అనుకున్నాను, కానీ పరిస్థితులు నాకు సహకరించడం లేదు. వీలైతే తొందరలో మా అమ్మ గురించి అన్ని నిజాలు తెలుసుకొని పెళ్ళికి ముందే నేనేంటో చూపిస్తాను అని మధు అనుకుంటూ ఉంటుంది. కాసేపటి తర్వాత మ్యాడీ, శ్రేయ ఇద్దరు జంటగా మేడ మీద నుంచి వస్తూ ఉంటారు. వాళ్ళని అలా చూసి నాగవల్లి, దేవ, ఇంట్లో వాళ్ళంతా సంతోషపడుతూ ఉంటారు. మధు మాత్రం మ్యాడీ, శ్రేయాలని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. అది గమనించిన నాగవల్లి మధు దగ్గరికి వెళ్ళి, ఏంటి చిన్ని, వాళ్ళిద్దరినీ అలా చూసి తట్టుకోలేకపోతున్నావా? మ్యాడీ పక్కన నువ్వుండాలి అని ఆశపడ్డావు, కానీ ఇప్పుడు నీ ప్లేస్లో శ్రేయ ఉండేసరికే తట్టుకోలేకపోతున్నావా? చాలా బాధపడుతున్నావు కదూ అని అంటూ ఉంటే, ఇక మధు, ఆంటీ, చూడండి ఆంటీ, ఎవరికి ఏది ఇవ్వాలో ఆ దేవుడికి బాగా తెలుసు. నేను చెప్తేనో మీరు చెప్తేనో కాదు, అది దేవుడు అనుకోవాలి. ఎవరికి ఏ టైంలో ఏమి ఇవ్వాలో ఆ దేవుడికి బాగా తెలుసు. మ్యాడీకి శ్రేయానే కరెక్ట్ అనుకుంటే ఖచ్చితంగా నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా శ్రేయానే మ్యాడీ జీవితంలోకి వస్తుంది. అలా కాకుండా మ్యాడీకి శ్రేయ కరెక్ట్ కాదని ఆ దేవుడు అనుకుంటే ఎవ్వరు ఏం చేసినా శ్రేయ మ్యాడీ లైఫ్లోకి వెళ్ళలేదు. అయినా ఏంటంటే ఎంగేజ్మెంట్ అవ్వలేదు, ఇంకా పెళ్ళే అవ్వలేదు. అలాంటప్పుడు మీరు అప్పుడే ఏవేవో ఊహించుకుంటారేంటి? ముందు ఇవన్నీ జరగనివ్వండి, తర్వాత మ్యాడీ నాకు దక్కడని అప్పుడని చెప్దురు అని మధు అంటూ ఉంటే నాగవల్లి చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇదేంటి, ఇది ఇంత కాన్ఫిడెంట్గా చెప్తుంది? ఒకవేళ ఈ ఎంగేజ్మెంట్ ఆగడానికి ఏమైనా ప్లాన్ చేస్తుందా? దీన్ని ఒక కంట కనిపెడుతూ ఉండాలి అని నాగవల్లి అనుకుంటూ ఉంటుంది. మరోపక్క హాఫ్ టికెట్ మధు గురించే ఆలోచిస్తూ చిన్నిని చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. కావేరి వదిన విషయంలో చిన్ని ఈ విషయాన్ని వదిలేలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు చిన్ని ఎక్కడుందో ఏంటో అని హాఫ్ టికెట్ మధుకి ఫోన్ చేస్తాడు. హాఫ్ టికెట్ నుండి ఫోన్ రాగానే మధు ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు హాఫ్ టికెట్ అని అంటుంది. అమ్మ చిన్ని, ఎక్కడున్నావమ్మా
అని అనగానే నేనిక్కడ దేవేంద్ర వర్మ అంకుల్ ఇంట్లో ఉన్నాను హాఫ్ టికెట్ అని చెప్తుంది. అది విని హాఫ్ టికెట్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటమ్మా నువ్వు చెప్పేది? నువ్వు ఆ దేవేంద్ర వర్మ ఇంటికి వెళ్ళావా? ఎందుకమ్మా అని అనగానే హాఫ్ టికెట్ చెప్పాను కదా అమ్మ విషయంలో కొన్ని నిజాలు తెలుసుకోవాలి అని. ఆ విషయాలు నాకెవ్వరూ చెప్పలేరు. ఆ రోజు హత్య జరిగేటప్పుడు ఇంట్లో దేవేంద్ర అంకుల్ ఉన్నాడు. ఆ అంకుల్ని అడిగితే ఏదైనా సలహా చెప్తాడేమో, అందుకే ఇక్కడికి వచ్చాను హాఫ్ టికెట్, అంకుల్తో మాట్లాడతాను అని అనగానే వద్దమ్మా వద్దు, నువ్వు ఆ దేవాతో మాట్లాడొద్దమ్మా, చాలా ప్రాబ్లం అవుతుంది అని అంటూ ఉంటే లేదు హాఫ్ టికెట్, ఇప్పుడు నేను ఎంత ప్రాబ్లంనైనా ఫేస్ చేయాలి, లేకపోతే నేను ప్రాణంగా ప్రేమించిన మ్యాడీ నాకు ఎప్పటికీ దక్కడు అని అనగానే హాఫ్ టికెట్ షాక్ అయిపోతాడు. ఏంటమ్మా మధు, ఏమంటున్నావు నువ్వు? అవును హాఫ్ టికెట్, నేను చిన్నప్పటి మహిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. మ్యాడీ కూడా నన్ను అంతే ఎక్కువగా ప్రేమించాడు. కానీ మా అమ్మ వాళ్ళమ్మని చంపిందన్న ఒక్క అపోహతో నా మీద ద్వేషాన్ని, కోపాన్ని పెంచుకున్నాడు హాఫ్ టికెట్. అవన్నీ తొలగించాలి, లేకపోతే మ్యాడీ నాకు జీవితంలో దక్కడు. మ్యాడీ లేకపోతే నా లైఫ్ని నేను ఊహించుకోలేను అని అంటూ ఉంటే హాఫ్ టికెట్ షాక్ అయిపోతాడు. అమ్మ చిన్ని అది కాదమ్మా అని అంటూ ఉంటే హాఫ్ టికెట్ ఇక్కడ మ్యాడీకి వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ జరుగుతుంది. ఇది నేను చూసి తట్టుకోలేకపోతున్నాను హాఫ్ టికెట్. అందుకే ఎంత రిస్క్ అయినా చేసి అమ్మ నిర్దోషాన్ని నిరూపిస్తాను. నేను తర్వాత మాట్లాడతాను హాఫ్ టికెట్ అని మధు ఫోన్ కట్ చేస్తుంది. ఇక హాఫ్ టికెట్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏంటిది ఇలా జరిగింది? చిన్ని ఆ దేవాగాడి కూతురు కొడుకు మహిని ప్రేమిస్తుందా? చిన్ని మహి లేకపోతే ఉండలేను అంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఎలాగైనా ఆ ఎంగేజ్మెంట్ని ఆపాలి. ఎలా ఆపాలి అని హాఫ్ టికెట్ ఆలోచిస్తూ ఒక ఆలోచన చేస్తాడు. ఇక తను ఒక లెటర్ మీద కొంత మ్యాటర్ని రాసి ఒక పూల బొకేలో పెట్టి తను బయటే ఉండి వర్కర్ చేత దేవాకి ఆ బొకేని ఇప్పిస్తాడు. ఇక ఇంట్లోకి వచ్చి ఆ వర్కర్ అంకుల్ మీకు ఎవరో ఈ బొకే ఇవ్వమని పంపించారు అని అనగానే అలాగా అని దేవా ఆ బొకే తీసుకొని అందులో ఉన్న పేపర్ని చూస్తాడు. ఇదేంటి ఇందులో ఏదో లెటర్ ఉందే అని ఆ పేపర్ని ఓపెన్ చేసి చూస్తాడు. అందులో ఉన్న మ్యాటర్ని చదివి దేవా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అందులో రేయ్ దేవేంద్ర వర్మ, నువ్వు నీ మొదటి భార్యని అతి కిరాతకంగా ఆస్తి కోసం హత్య చేసావని నాకు తెలుసు. నువ్వు ఎంతగానో వెతుకుతున్న చిన్నిని నేను నీ పక్కనే ఉన్నాను, కానీ నువ్వు నన్ను గుర్తించలేదు అని రాసి ఉండడం చూసి దేవా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంటి చిన్నికి నేనే పార్వతిని చంపానని తెలిసిందా అని టెన్షన్ పడుతూ మిగతా మ్యాటర్ని చదువుతూ ఉంటాడు. రేయ్ మ్యాడీ నన్ను ప్రాణంగా ప్రేమించాడు. అలాంటి మ్యాడీ మనసు మార్చి నా మీద ద్వేషం కలిగేలా చేసి నీ మేనకోడలు శ్రేయాని మ్యాడీకిచ్చి ఎంగేజ్మెంట్ చేస్తున్నావా? చూడు, ఈరోజు కానీ ఈ క్షణమే నువ్వు ఆ ఎంగేజ్మెంట్ని ఆపకుంటే వెంటనే నేను నాగవల్లి ఆంటీ దగ్గరికి వచ్చి అన్ని నిజాలు చెప్పేస్తాను. అప్పుడు నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకో అని రాసి ఉంటుంది. అది చూసి ఇక దేవా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంటి అంటే చిన్ని ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి వచ్చిందా? ఎక్కడుందది అని దేవా అంతటా వెతుకుతూ ఉంటాడు. కానీ ఎవరు కూడా కనిపించకపోవడంతో దేవా ఇదేంటి ఆ చిన్ని ఎక్కడుందో ఎలాంటి గుర్తు దొరకడం లేదే, ఇప్పుడు ఏం చేయాలి అని ఇక మొత్తం కూడా వెతుకుతూ ఉంటాడు. ఎంతసేపటికి చిన్ని ఆచూకీ దొరకకపోవడంతో ఇక దేవా చాలా అప్సెట్ అవుతాడు. ఇప్పుడేం చేయాలి? ఇప్పుడు నేను ఈ ఎంగేజ్మెంట్ని జరిపిస్తే నిజంగానే ఆ చిన్ని నాగవల్లితో నిజం చెప్తుందా? జరిపించకపోతే ఇంతమంది ముందు నా పరువు పోతుంది కదా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటే ఇంతలోనే దేవా ఫోన్కి మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లో కూడా అదే మ్యాటర్ ఉండడం చూసి దేవా ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు. చూడు దేవా,
నీకు ఇంకా 10 నిమిషాలు మాత్రమే టైం ఉంది. ఈ ఎంగేజ్మెంట్ని ఆపుతావా, లేకపోతే నా దగ్గర నువ్వు నీ మొదటి భార్యని చంపేసిన వీడియో దొరికింది. ఆ వీడియోని నీ రెండో భార్య నాగవల్లికి పంపిస్తావా? ఇప్పుడు ఆ గెస్ట్ల ముందు నీ కొడుకు ఎంగేజ్మెంట్ కాదు, నీ చావు ఉంటుంది అని చెప్పగానే దేవా షాక్ అయిపోతాడు. ఇక చెమటలు పడుతూ ఉంటాయి. అప్పుడే నాగవల్లి అక్కడికి వచ్చి, బావా ఏంటి బావా, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని అనగానే, అదేం లేదు నాగవల్లి, అదేం లేదు అని కవర్ చేస్తూ ఉంటాడు. చిన్నమ్మాయి, ఇంట్లో ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అంటే కొన్ని టెన్షన్లు ఉంటాయిలే బామ్మర్ది గారికి, అందుకే అలా ఉన్నాడు అని ప్రమీల చెప్తూ ఉంటుంది. ఇంతలోనే ముహూర్తానికి టైం కాగానే, బావా పద బావా, ముహూర్తానికి టైం అవుతుంది, పిల్లలు ఉంగరాలు మార్చుకుంటారు అని అనగానే ఇక దేవ చాలా కంగారు పడుతూనే వెళ్తూ ఉంటారు. మధు స్వప్న మాత్రం దూరంగా ఉండి ఇదంతా చూస్తూ ఉంటారు. మధు చాలా బాధపడుతూ ఉంటుంది. మ్యాడీ కూడా బాధగా చూస్తూ ఉంటాడు. ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ, ముహూర్తానికి టైం అయింది, ఉంగరాలు మార్చుకోండి అని అనగానే అప్పుడే దేవా, పంతులు గారు ఒక్క నిమిషం అని అంటాడు. అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటే, ఏంటి బావా ఏమైంది అని అనగానే, నాగవల్లి ఇప్పుడు నేను అందరికీ ఒక విషయం చెప్పాలి అని అనగానే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఈరోజు నా మాటని మన్నించి ఈ ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి వచ్చిన నా గెస్ట్లకి, నా ఫ్రెండ్స్కి అందరికీ ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను అని అనగానే అందరూ చూస్తూ ఉంటారు. ఇక నాగవల్లి, బావా ఏ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాడు అని అనుకుంటూ ఉంటుంది. మీ అందరికీ తెలుసు, ఈరోజు నా కొడుకు మ్యాడీ, నా మేనకోడలు శ్రేయాలకి ఎంగేజ్మెంట్ అని. కానీ ఈ ఎంగేజ్మెంట్ని ఇప్పుడు స్టాప్ చేస్తున్నాను, పోస్ట్ పోన్ చేస్తున్నాను అని అనగానే ఇక నాగవల్లి, శ్రేయ, ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అప్పుడే నాగవల్లి, ఏంటి బావా ఏమంటున్నావు నువ్వు, ఎంగేజ్మెంట్ స్టాప్ చేయడం ఏంటి అని అనగానే, అవును నాగవల్లి, తెలుసు కదా మ్యాడీ మొహం చూసావా, వాడు ఎంత అప్సెట్గా, ఎంత బాధగా, దీనంగా ఉన్నాడో. వాడి మొహం అలా చూసి ఈ ఎంగేజ్మెంట్ చేయడం నాకు ఇష్టం లేదు నాగవల్లి. మనం ఏం చేసినా వాడి సంతోషం కోసమే కదా. వాడు అలా ఏడుపు మొహంతో ఎంగేజ్మెంట్ చేసుకుంటూ ఉంటే నాకు ఏదోలా ఉంది. అందుకే నేను ఈ ఎంగేజ్మెంట్ని పోస్ట్ పోన్ చేస్తున్నాను. త్వరలోనే మా మ్యాడీ కవర్ అయిన తర్వాత తొందరలోనే మళ్ళీ నా కొడుకు మేనకోడలికి ఎంగేజ్మెంట్ అరేంజ్ చేస్తాను. ఖచ్చితంగా అప్పుడు సక్సెస్ఫుల్గా ఈ ఫంక్షన్ జరుపుకుందాం అని దేవ చెప్పగానే ఇక మధు, మ్యాడీ అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు. శ్రేయ, లోహి, నాగవల్లిలకి ఏమీ అర్థం కాదు. గెస్ట్లంతా వెళ్ళిపోయిన తర్వాత ఇక నాగవల్లి, బావా ఏం చేస్తున్నావు నువ్వు అని అంటూ ఉంటే, నేను కరెక్టే చేశాను నాగవల్లి, ఈ విషయంలో మార్పు ఉండదు అని దేవా చెప్పగానే ఇక అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. నాగవల్లి మధు వైపు చూడగానే మధు నవ్వుతూ ఉంటుంది. మధు చెప్పిన మాటలన్నీ కూడా నాగవల్లికి గుర్తొస్తూ ఉంటాయి. ఇదేంటి, ఈ మధు ఏమైనా ప్లాన్ చేసి ఈ ఎంగేజ్మెంట్ ఆగిపోయేలా చేసిందా? దాని ముందు మేమంతా ఫుల్గా మారిపోయాము అని నాగవల్లి అనుకుంటూ ఉంటే అప్పుడే లోహి అక్కడికి వచ్చి, చూసారా ఆంటీ, ఆ మధు ఇక్కడుంటే ఈ ఎంగేజ్మెంట్ ఫంక్షన్ సాఫీగా జరగదని నాకు ముందే తెలుసు, చెప్తే విన్నారు కాదు. అందుకే మ్యాడీ మధుకి ఫోన్ చేయకుండా మ్యాడీ ఫోన్ పగిలిపోయేలా చేశాము. మీరే దాన్ని ఇన్వైట్ చేశారు, ఇప్పుడు ఈ ఫంక్షన్ ఆగిపోయింది. నాకెందుకో అంకుల్ ఈ ఎంగేజ్మెంట్ ఆపడం వెనుక ఆ మధు హస్తం ఉందేమో అనిపిస్తుంది అని లోహి చెప్పగానే ఇక నాగవల్లి కోపంగా చూస్తూ ఉంటుంది. మధు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మ్యాడీ చాలా సంతోషపడుతూ దేవాని గట్టిగా హాగ్ చేసుకొని, థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్, మీరైనా చివరి నిమిషంలో నన్ను అర్థం చేసుకున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అని మ్యాడీ చెప్పగానే, నాన్న మేమేం చేసినా నీ సంతోషం కోసమే కదా, నువ్వు సంతోషంగా లేకపోతే మేము ఎలా ఉంటాం చెప్పు అని దేవా చెప్తూ ఉంటాడు. ఇంతలోనే రాత్రి అవుతుంది.
రాత్రి కాగానే దేవ తన గదిలో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే నాగవల్లి అక్కడికి వచ్చి, ఎందుకు బావా ఇలా చేశావు? అసలు ఏమైంది నీకు? నీ అంతటా నువ్వే ఇలా చేసావా, లేకపోతే ఎవరైనా నీతో ఇలా చేయించారా అని అనగానే, ఏంటి నాగవల్లి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? లేకపోతే ఏంటి బావా, మ్యాడీకి ఎంగేజ్మెంట్ ఇష్టం లేదని మనకి మొదటి నుంచే తెలుసు. శ్రేయతో పెళ్లి చేస్తే మ్యాడీ సెట్ అవుతాడని, వాడు కోలుకుంటాడని అనుకున్నాము. కానీ తీరా టైంకి నువ్వు ఎంగేజ్మెంట్ స్టాప్ చేయడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు బావా అని అంటూ ఉంటే, నాగవల్లి, నా కొడుకు కంటే నాకు ఏది ఎక్కువ కాదు. వాడి సంతోషమే నాకు ముఖ్యం. వాడైనా శ్రేయాని పెళ్లి చేసుకోను అని చెప్పడం లేదు కదా, కాస్త టైం ఇవ్వమంటున్నాడు. అది కూడా మనం చేయకపోతే వాడి తల్లిదండ్రులుగా మనకి ఏం గౌరవం ఉంటుంది అని దేవా చెప్పగానే నాగవల్లి చూస్తూ ఉంటుంది. అది కాదు బావా అని అంటూ ఉంటే, నాగవల్లి, నన్ను ఈ విషయం గురించి అడగొద్దు, నన్ను కాస్త ఒంటరిగా వదిలే అని చెప్పగానే ఇక నాగవల్లి ఏం చేయలేక గదిలో నుండి బయటికి వస్తుంది. నాగవల్లి అలా బయటికి వచ్చి హాల్లోకి వస్తూ ఉంటే అక్కడే దేవాకి హాఫ్ టికెట్ రాసిన లెటర్ అక్కడ కనిపిస్తుంది. అది చూసి నాగవల్లి, ఇదేంటి, ఈ పేపర్ ఇక్కడ పడుంది ఏంటి అని ఆ పేపర్ తీసి ఇందులో ఏముంది అని ఓపెన్ చేసి చూస్తుంది. అందులో ఉన్న మ్యాటర్ని చదివి నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఈ లెటర్ చిన్ని రాసినట్టుగా ఉంది. ఇందులో మా బావే మా అక్కను చంపినట్టుందేంటి? ఇదేంటి, అందుకేనా బావ ఈ నిశ్చితార్థాన్ని ఆపాడు? అయినా ఆ చిన్ని రాసిన ఈ లెటర్కి బావ నిశ్చితార్థాన్ని ఆపడం ఏంటి? ఇదంతా పచ్చి అబద్ధమైనప్పుడు బావ ఎవరికి భయపడవలసిన అవసరం లేదు కదా, ఇప్పుడే తేల్చుకుంటాను అని కోపంగా వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తూ ఉంటే అప్పుడే నాగవల్లికి ఒక విషయం గుర్తొస్తుంది. వద్దు, ఇప్పుడే వెళ్ళి బావని ఈ విషయం గురించి అడిగితే బావ నాతో నిజం చెప్పకపోవచ్చు. ఎప్పుడైతే ఈ లెటర్ చూసి నాతో చెప్పలేదో, ఈ లెటర్లో ఉన్నట్టు ఆ చిన్ని చెప్పినట్టే ఈ ఎంగేజ్మెంట్ని ఆపాడో, అప్పుడే బావ ఏదో తప్పు చేస్తున్నాడని అర్థమవుతుంది. అదేంటో తెలుసుకోవాలి. అయినా చిన్ని ఇక్కడే ఉంది కదా, తను ఇలా ప్లాన్ చేయడం ఏంటి? ఈ విషయం చిన్నిని అడిగితే తను నిజం చెప్తుందా? లేదు. మరి ఎవరిని అడగాలి? ఎవరిని అడిగి ఈ లెటర్ గురించి అసలు నిజం తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే నాగవల్లికి బాలరాజు గుర్తొస్తాడు. ఎస్, ఆ బాలరాజు దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అని చెప్పి ఇక నాగవల్లి దేవాకి తెలియకుండా గోడౌన్కి వెళ్తుంది. నాగవల్లి అక్కడికి వెళ్ళేసరికి బాలరాజుకి కాపలాగా ఉన్న రౌడీలు షాక్ అయిపోతారు. మేడం, మీరేంటి మేడం ఇలా వచ్చారు అని అనగానే, చిన్న పనుండి వచ్చాను. బాలరాజు ఎక్కడా అని అడుగుతుంది. లోపలున్నాడు మేడం అని అనగానే, సరే నేను బాలరాజుతో మాట్లాడాలి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని అనగానే ఇక రౌడీలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నాగవల్లి అక్కడికి వచ్చేసరికి బాలరాజు స్పృహలో ఉండడు. బాలరాజు అని పిలవగానే ఇక బాలరాజు మెల్లగా కళ్ళు తెరిచి చూస్తూ ఉంటాడు. నాగవల్లిని చూసి, మీరా అని అంటూ ఉంటే ఇక నాగవల్లి బాలరాజుని చూస్తుంది. ఎందుకు ఇలా వచ్చారు అని అనగానే, బాలరాజు, నాకొక నిజం తెలియాలనే ఇక్కడికి వచ్చాను అని అంటుంది. ఏ నిజం తెలియాలి నాగవల్లి? నేను చెప్పే ఏ నిజాన్ని మీరు నమ్ముతున్నారు? ఆ దేవ చెప్పే మాయ మాటలే గుడ్డిగా నమ్మి మీరు మోసపోతున్నారు అని అనగానే, ఏంటి బాలరాజు, నాకు నిజం తెలియాలి. అసలు మా అక్క పార్వతిని ఎవరు చంపారు అని అనగానే ఇక బాలరాజు నవ్వుతూ ఉంటాడు. ఎందుకు ఈ నిజం ఇన్నాళ్ళకి తెలుసుకోవాలనిపించిందా నాగవల్లి? మీ అక్కని చంపినవాడు స్వేచ్ఛగా బయట సంతోషంగా తిరుగుతున్నాడు. అలాంటివన్నీ నీ పక్కనే పెట్టుకొని నువ్వు హ్యాపీగా ఉన్నావు. ఇప్పుడెందుకు మీ అక్కని చంపిన వాళ్ళ గురించి ఆరాలు తీస్తున్నావు అని అనగానే, బాలరాజు, ఇప్పుడు నిజం తెలుసుకోవాల్సిన టైం వచ్చింది. చెప్పు, అసలు మా అక్కని ఎవరు చంపారు అని అనగానే, ఇంకెవరు, నీ మొగుడు దేవేంద్ర వర్మనే చంపాడు అని అనగానే ఇక నాగవల్లి షాక్ అయిపోతుంది. ఏంటి బాలరాజు, మా బావ మా అక్కను ఎందుకు చంపుతాడు?
మా అక్కని బాగానే చూసుకునేవాడు కదా. మీ అక్క వెనుక ఉన్న ఆస్తి కోసమే వాడు మీ అక్కని బాగా చూసుకునేట్టు నటించేవాడు. ఆస్తి తన పేరు మీద మార్చమని మీ బావ ఎంతగానో మీ అక్కని ఫోర్స్ చేశాడు, బలవంతం చేశాడు. కానీ మీ బావ గురించి తెలుసుకొని మీ అక్క ఆస్తి దేవా పేరు మీద రాయడానికి ఒప్పుకోలేదు. అప్పుడే ఇక తన భార్య చనిపోతే ఆస్తి ఎలాగో తనకే దక్కుతుంది అని పాలల్లో విషం కలిపి పార్వతిని చంపేశారు. ఆ నేరాన్ని అభంశుభం తెలియని నా భార్య కావేరి పైన వేశారు. వాడు చేసిన దుర్మార్గాలకి మా కుటుంబం, నా కావేరి, నా కూతురు నా నుండి దూరం అయిపోయారు అని ఏడుస్తూ ఉంటే నాగవల్లి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.